కౌసల్య. నేను ఈ ఒక 2-3 రోజుల నుండి వింటున్నా ఆలీ మిఠాయి షాప్ గురించి. అసలు వీళ్ళకైతే ఫెస్టివల్ ఒక 2-3 డేస్ ముందే వచ్చిందని చెప్పి వింటున్నాను. అసలు సంక్రాంతి ఫెస్టివల్ అంటే అందరూ ఏపీ సైడ్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వినడమే కాదు, మనం కూడా వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. సో నేను కూడా బయలుదేరుతున్నాను. అసలు ఆ షాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, అంత ఫెస్టివ్ వైబ్లో ఉంది అని అంటున్నారు. సో భోగి కూడా ఇక్కడ జరుపుకోవచ్చు అని అంటున్నారు. ఇదంతా ఏంటో మనం కూడా చూసేద్దాం పదండి. అసలు నాకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఆ వాతావరణం కనిపించేసింది. సంక్రాంతి టైంలో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఆ వాతావరణం పల్లెటూరులో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ముందుకెళ్ళిపోతాం. సార్ అసలు ఎంట్రన్స్లోనే మాకు ఆ పండగ వాతావరణం కనిపిస్తుంది. మేము కూడా విన్నాం ఆలీ మిఠాయి షాప్లో అసలు ఫెస్టివ్ వైబ్స్ ముందే స్టార్ట్ అయిపోయాయని. అసలు ఏంటి ఏం జరుగుతుంది? నేను ఇక్కడ చూస్తుంటే ఇక్కడ బొమ్మల కొలువు కూడా కనిపిస్తుంది నాకు. అవునండి, ఇది ప్రతి సంవత్సరం ఆలీ మిఠాయిలో కొత్త షాపుల్లో మేము బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తాం. బొమ్మల కొలువు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు వాళ్ళ పిల్లలతో వచ్చేసి దీన్ని ఎంజాయ్ చేస్తారనమాట. అంటే సంస్కృతి సాంప్రదాయాలని భావితరాలకి పదిలంగా అందించాలనే ప్రయత్నం ఆలీ మిఠాయి గత 15 సంవత్సరాలుగా చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. దీనికి బొమ్మల కొలువు అరేంజ్ చేసి సో బయట ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి భోగి పండుగని బ్రహ్మాండంగా చేసుకోండి. భోగి మీ బొమ్మల కొలువు చూడొచ్చు. అంటే చాలామంది ఊర్లు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో మిగిలిపోతారు. హైదరాబాద్లో బొమ్మల కొలువు ఎక్కడ పెడతారో తెలియదు, ఎవరింట్లో పెడతారో తెలియదు, అందరూ బిజీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇది ఏర్పాటు చేస్తామండి. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఈ బొమ్మల కొలువుని సందర్శిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తామన్నమాట. ఇది ఓన్లీ ఈ షాప్ లో మాత్రమే అరేంజ్ చేశారా సార్? లేదంటే ఇది కూకట్పల్లి మన మోతీ నగర్లో ఒక షాప్ ఉందండి, దాంట్లో కూడా అరేంజ్ చేస్తాం. ఇది కూకట్పల్లి 9th ఫేజ్లో పెట్టిన షాప్ ఇది. ఈ షాప్లో కూడా ఈ బొమ్మల కొలువు పెట్టడం జరిగింది మేడం. మెయిన్ రీజన్ హైదరాబాద్ లో ఉన్న సిటీ పీపుల్ కి కూడా ఫెస్టివ్ వైబ్స్ ని ఇవ్వడమే మీ మెయిన్ మోటివ్. అవునవునండి, అంటే వాళ్ళకి ఊర్లు వెళ్ళలేని వాళ్ళకి, బొమ్మల కొలువు చూడలేని వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం పెట్టామండి ఇది. డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరు మిస్ అవ్వరు, మా దగ్గరికి వచ్చి బొమ్మల కొలువుకి అటెండ్ అవుతారు. సో మామూలుగా ఇది ఎన్ని రోజుల నుండి స్టార్ట్ చేశారు సార్? అంటే సంక్రాంతికి ఎన్ని రోజుల ముందు నుండి? సంక్రాంతికి ఒక రోజు ముందు నుంచి, అంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేసామండి. ఒక 4 రోజుల పాటు ఉంటుందండి. 5 రోజుల పాటు బొమ్మల కొలువు ఉంటుంది. 5 రోజులు అందరూ వచ్చి హ్యాపీగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. నేనైతే ఒక 2-3 డేస్ నుంచి వింటున్నాను సార్, ఇలా బొమ్మల కొలువు ఉంటుందంట ఆలీ మిఠాయి షాప్లో. కొంచెం ఫెస్టివల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, స్వీట్స్ చాలా బాగుంటాయి మిగతా షాప్స్లో. అంటే ఈ ఒక్క పండగే కాదండి, మిగతా పండుగ ప్రతి పండగని మేము అలాగే ఆలీ మిఠాయి అంటే ఆ సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అంటే మా దగ్గర దసరాకి దసరా డెకరేషన్ చేస్తాం, దీపావళికి దీపావళి డెకరేషన్ చేస్తాం, రంజాన్కి రంజాన్ డెకరేషన్ చేస్తాం, క్రిస్మస్ డెకరేషన్ చేస్తాం. అలా అన్ని పండగలకి ఆ పండగల సందర్భోచితంగా బయట డిస్ప్లే అదంతా పెడతాం, లోపల డాంగ్లర్స్ కానీ ఆ వాతావరణాన్ని తీసుకొస్తాం. అలాగే ఆ పండగకి సంబంధించి ఒక గిఫ్ట్ బాక్స్ కూడా తయారు చేస్తాం. గిఫ్ట్ బాక్స్ ఒకటి, ఇది సంక్రాంతి గిఫ్ట్ ప్యాకెట్ అండి. దీంట్లో ఇలా ఏ పండగకి ఆ పండగకి గిఫ్ట్ ప్యాకెట్ తయారు చేస్తాం. ఆ పండగ సందర్భంగా ఉండేటటువంటి స్వీట్లను కూడా మీకు ఇక్కడ మేము చూపిస్తాం. చూడండి, ఇదిగోండి, ఇది సంక్రాంతి గిఫ్ట్ ప్యాకెట్ అనమాట. దీంట్లో కజ్జికాయలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు, పూతరేకులు, అంటే ఆ పండగ సందర్భంగా స్వీట్లతో ఒక బాక్స్ తయారు చేస్తాం. ఇలా ఏ పండగకి ఆ పండగకి ఆలూ మిఠాయి తయారు చేస్తూ ఉంటుందండి. ఓకే సార్, నేను ఇంకొకటి విన్నాను, ఆలూ మిఠాయి షాప్లో ఏదో కంటెస్ట్ నడుస్తుంది అని చెప్పి. అసలు ఆ కంటెస్ట్ ఏంటి? చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా అసలు ఆ కంటెస్ట్ ఏంటి, దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది మీరే చెప్తే బాగుంటుంది. ఈ కంటెస్ట్ ఈ జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 20 దాకా రన్ అవుతుందండి. మీ ఇంట్లో మీరు ఏదైనా మంచి ముగ్గు వేసి ఆ ముగ్గుతో కలిపి ఫోటో దిగి మాకు ఆలూ మిఠాయి ఇన్స్టాకి ఫాలో అయ్యి యాడ్ చేసి హ్యాష్ పెడితే మీకు మాకు వచ్చిన అన్ని ఫోటోల్లో బెస్ట్ ఫోటోలు సెలెక్ట్ చేసి
వాటిల్లో డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇస్తామండి. ఈ ₹1,00,000 బంగారంలో మొదటి బహుమతిగా 10 గ్రాముల బంగారం, రెండో బహుమతిగా 5 గ్రాముల బంగారం, అలాగే మూడో బహుమతిగా 2 గ్రాముల బంగారం ఇస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా మా ఇన్స్టాని ఫాలో అవడం, మీ ఫోటోని మాకు పంపడం. సో విన్నారు కదా, ఎవరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి. ఇది మంచి లక్కీ డ్రా అని చెప్పుకోవచ్చు. మనం అందరి ఇంట్లోనూ ముగ్గులు వేయడం కామన్ అయిపోతుంది. సో ఒక ఫోటో తీసి వీళ్ళ అకౌంట్లో ట్యాగ్ చేసి కొలాబరేట్ అవ్వడమే. నచ్చిన ఫోటోకి వీళ్ళు మంచి లక్కీ డ్రా తీసి సో మంచి ప్రైజ్ అమౌంట్ ఇస్తున్నారనమాట. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సార్, ఇక్కడ భోగిపళ్ళు కూడా ఎవరైతే ఉంటారో ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకోలేని వాళ్ళు సో ఇక్కడికి వచ్చి కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సెలబ్రేట్ చేసుకునే ఉన్నారండి. మన షాప్కి వచ్చిన కస్టమర్ని రిక్వెస్ట్ చేసాం, వాళ్ళ బాబుకి భోగిపళ్ళు ఇక్కడ పోస్తారు. తీసుకురండి అమ్మా స్టూల్. సో ఇక్కడ చిన్న బుజ్జి బాబు ఉన్నాడు. కొద్దిగా ముందు పెట్టమ్మా, కొద్దిగా ముందు పెట్టండి. ఇక్కడికి వచ్చాము. దీంట్లో వినాయకుడు ఉన్నాడు, ప్రథమంగా గణపతికి పూజ చేస్తాం కదా, వినాయకుడు ఉన్నాడు, అష్టలక్ష్మి ఉన్నారు, దశావతారాలు ఉన్నాయి, రామాయణం ఘట్టం ఉంది, తర్వాత కృష్ణుడు భగవాన్ చరిత్ర ఉంది. సో మనం ఈ సిటీ లైఫ్లో ఉండి మనం స్టార్టింగ్ స్టేజెస్ ఏదైతే ఉంటాయి విలేజ్లో మనం ఎలా అయితే చూసుంటాం మన చిన్న స్టేజెస్లో అవన్నీ చిన్ననాటి కాలంలో, సో ఇవన్నీ కొంచెం మనం ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ మనం సిటీ లైఫ్లో కూడా మనం ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. సో చూస్తున్నారు కదా, ప్రతి బొమ్మకి ఒక ప్రత్యేకత ఉంది. సో కొన్ని అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటని. సో సంక్రాంతి అంటే ఏంటి, పంట చేతికి వస్తుంది ఆ టైంకి. ఇది చూస్తున్నారు కదా, ఎద్దుల బండిలో ఇలాగా వరి ధాన్యాలని ఇట్లా మూట కట్టి. సో ఫస్ట్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు వినాయకుడి విగ్రహం అండ్ అలాగే అష్టలక్ష్ముల విగ్రహాలని ఇక్కడ అరేంజ్ చేశారు. బేసిక్గా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా కూడా మనం ఫస్ట్ వినాయకుడిని పూజించుకుంటాం. సో అదే విధంగా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి సెకండ్ స్టేజ్లో దశావతారాలు కనిపిస్తున్నాయి మనకి, చూస్తున్నారు కదా, దశావతారం కనిపిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి రామాయణ ఘట్టం అని చెప్పుకోవచ్చు. మొత్తం రాముడికి సంబంధించిన బొమ్మలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కృష్ణుడి వేషధారణ కానివ్వండి, కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం పెళ్ళికి సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు కానీ కనిపిస్తున్నాయి. సో పెళ్ళి కానీ పెళ్ళి పద్ధతి కానీ సో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కిందకు వచ్చేసరికి మొత్తం పల్లెటూరి వాతావరణం చూస్తున్నారు కదా, మొత్తం అన్ని బొమ్మల్లోనూ మనకి ఆ విలేజ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. అండ్ కిందకు వచ్చేసరికి కళాకారులు కానివ్వండి, అలానే ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, ఇలా అన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. సో మనం మొత్తం చూసుకోవచ్చు, మొత్తం దేవుళ్ళ దగ్గర నుంచి మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చూపించేశారని చెప్పుకోవచ్చు బొమ్మల కొలువులో. చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇంకా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ స్వీట్ షాప్లో ఈ ఆలివ్ మిఠాయి షాప్లో వచ్చి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునే అంత మంచి ఎన్విరాన్మెంట్ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఇందాకే చూసాము మనం భోగిపళ్ళని పోసారు చిన్నపిల్లల మీద. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఎవరైతే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంత మంచి యాంబియన్స్లో ఎన్విరాన్మెంట్లో చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇది ఆలివ్ మిఠాయి షాప్లో ఉన్న బొమ్మల కొలువు చూస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫెస్టివల్ అంతా నేను ఇక్కడే జరుపుకుంటున్నట్టుగా అనిపించింది. ఆ ఫీల్ వచ్చేసింది. మనం సొంత ఊరికి వెళ్ళకపోయినా మనం ఇక్కడ వచ్చి అలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా ఎవరైనా ఇలా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు లక్కీ డ్రాని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం ముగ్గులు పోటీలని ఇలా చేస్తూనే ఉంటాం కదా సంక్రాంతి ఆ టైంలో.
సో ఎవరైతే మనం ఇంటి ముందు ఎవరైతే ముగ్గేసి ఉంటామో అక్కడ మనకు ఒక ఫోటో క్లిక్ చేసి వీళ్ళ పేజ్ని ఫాలో అయ్యి అండ్ వీళ్ళని ట్యాగ్ చేసి కొలాబరేట్ అయితే కనుక సో వీళ్ళకి ఏదైనా పిక్ నచ్చితే ది బెస్ట్ పిక్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 1 lakh ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ని వీళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉన్న వాళ్ళని పర్సంటేజ్ వైజ్లో అంటే ఫస్ట్ ప్రైజ్ వస్తే కనుక వాళ్ళకి 10 గ్రాముల బంగారం, సెకండ్ ప్రైజ్కి 5 grams బంగారం, అలా మంచి ప్లాన్ కదా. సో మంచి లక్కీ డ్రా అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. సో ఇది వాటి మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ మరియు ఆర్టీవీ యాజమాన్యానికి మా ఆలివ్ మిఠాయి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.